సమూవేలు రెండవ గ్రంథము 14వ అధ్యాయము. యోవాబు అబ్షాలోమును తండ్రి చెంతకు రప్పించుట. సెరూయా కుమారుడు యోవాబు దావీదు అబ్షాలోము పట్ల సుముఖుడయ్యనని గ్రహించెను. అతడు తెకోవా నగరము నుండి తెలివితేటలు గల స్త్రీనొకతెను పిలిపించి, నీవు దుఃఖించుచున్న దానివలే నటింపుము, శోక వస్త్రములు ధరింపుము, తలకు చమురు రాచుకొనుము, చాలా కాలము నుండి చనిపోయిన వారి కొరకు విలపించుచున్న దానివలే కనుపింపుము. రాజు సమ్ముఖమునకు పోయి, నేను చెప్పిన రీతిగా మాటాడుము అని పల్కెను. రాజు ఎదుట ఆమె ఏమి చెప్పవలయునో తెలిపెను. తెకోవా స్త్రీ రాజు వద్దకు పోయి సాగిలపడి దండము పెట్టి, ప్రభూ, రక్షింపుము రక్షింపుము అని అరచెను. రాజు, అమ్మా, ఏమి జరిగినదో చెప్పుము అనెను. ఆమె, రాజా, ఏమి చెప్పుకొందును? నా భర్త చనిపోయెను. నీ దాసురాలికిరువురు కొడుకులు కలరు. వారొకనాడు పొలమున పోట్లాడుకొనిరి. అచట వారి తగువు తీర్చువారు ఎవరూ లేరైరి. ఒకడు మరొకని మీద బడి వానిని చంపివేశను. ఇప్పుడు మా కుటుంబమంతయు నా మీదికి వచ్చి నీ కొడుకును మాకప్పగింపుము. తోబుట్టువును చంపినందులకు ప్రతీకారముగా వానిని కూడా చంపివేయుదుము. నీకెవ్వరినీ మిగులనీయకుండా చేసెదము అనుచున్నారు. నాకు మిగిలియున్నది వాడొక్కడే. ఈ నిప్పురవ్వను కూడా ఆర్పివేసినచో ఇక ఈ నేల మీద నా పెనిమిటి పేరు నిలువదు. అతని వారసుడు మిగులడు అని పల్కెను. రాజు, నీవిక ఇంటికి వెళ్ళవచ్చును. నీ తగాదాను పరిష్కారము చేసెదను అనెను. కాని ఆ మహిళ రాజుతో, ప్రభూ, ఈ పాపము నన్ను నా కుటుంబమును బాధించుగాక. ఏలికను అతని రాజ్యమును సోకకుండుగాక అనెను. రాజు ఆమెతో, నిన్ను బెదిరించు వానిని నా యొద్దకు కొనిరమ్ము. అతడిక నీకు కీడు తలపెట్టకుండునట్లు చూచెదను అని చెప్పెను. ఆమె రాజుతో, నెత్తురు చిందించినందుకు బంధువులు నా కుమారునిపై పగ తీర్చుకోగోరుచున్నారు. వారిని నా కొడుకును ముట్టుకోనియనని నీవు కొలుచు దేవుని పేర బాస చెయ్యుము అనెను. రాజు, సజీవుడైన యావే తోడు, నీ కొడుకుపై ఈగ వాలదు పొమ్ము అనెను. తెకోవా స్త్రీ, ఈ దాసురాలిని ఇంకొక మారు మాటాడనిండు అనెను. అతడు, చెప్పుము అనెను. ఆమె, ప్రభూ, నీవును దైవ ప్రజకిట్టి కీడునే తలపెట్టుచున్నావు కదా. నీవు దేశము నుండి వెడలగొట్టిన అతనిని తిరిగి ఏల రప్పింపవు? మనమందరము చనిపోవలసినదే గదా. ఒలికిపడిన నీటిని మరలా ప్రోగు చేయచాలము. మన బ్రతుకు కూడా అంతే. దేవుడు శవములను మరలా జీవముతో లేపడు కదా. కనుక ఈ దేశము నుండి బహిష్కృతుడై దూరముగా పోయిన వానిని మరలా నీ సన్నిధికి రప్పింపుము అని పలికెను. ఆమె మరలా, ప్రజలు నన్ను బెదిరించిరి కనుక నేను ఏలిక చెంతకు వచ్చి ఈ సంగతులన్నీ విన్నవించుకొంటిని. నేను రాజు చెంతకు పోయి నా గోడు తెలుపుకొందును. ఆయన నా మనవిని ఆలింపకపోడనుకుంటిని. నన్ను నా కుమారుని ఇశ్రాయేలీయుల నేల మీద నుండి తుడిచివేయనించిన పగవారి బారి నుండి ఏలిక నన్ను కాపాడకపోడు. నీవు నాకు అభయం ఇచ్చితివి. నీ మాటయే నాకు పెట్టని కోట. ప్రభువు దేవదూత వలె మంచి చెడ్డలనిట్టే పసికట్టగలవాడు. ప్రభువైన యావే నీకు చేదోడు వాదోడుగా నుండుగాక అనెను. రాజు ఆమెతో, నేనడుగు ప్రశ్నకు తప్పు కొనక జవాబు చెప్పెదవా అనెను. ఆ మహిళ, దేవర అడగవచ్చును అనెను. రాజు, నిన్నీ పనికి ప్రేరేపించినది యోవాబు కదా అని అడిగెను. ఆమె, ఏలిక తోడు. దేవర ప్రశ్నింపగా ఎవరు తప్పించుకోగలరు? అవును, యోవాబు ప్రేరణము వలనని
నేనీ పనికి పూనుకొంటిని. అతడే నాకీ మాటలన్నీ నూరిపోసెను. అసలు సంగతి కప్పిపెట్టుటకే అతడీ పన్నాగము పన్నెను. కాని ప్రభువుకు దేవదూతకు సాటి అయిన తెలివితేటలు కలవు. కనుకని ఈ భూమి మీద జరుగు సమస్త విషయములు దేవరకు తెలియును అని పలికెను. అంతట రాజు యోవాబుతో, నీ కోరిక తీర్చితిని, పోయి ఆ పడుచువాడు అబ్షాలోమును కొని రమ్ము అని చెప్పెను. యోవాబు సాష్టాంగముగా పడి వందనము చేసి రాజును దీవించి, నీవు నా విన్నపమును ఆలించితివి కనుక నేను నీ మన్ననకు పాత్రుడనైతినని రుజువైనది అనెను. అతడు వెంటనే గెషూరుకు పయనమైపోయి అబ్షాలోమును యెరూషలేముకు తోడ్కుని వచ్చెను. కాని రాజు అబ్షాలోమును తన ఇంటికి వెళ్ళుమనుము, వాడు నా మొగము చూడకూడదు అనెను. కనుక అబ్షాలోము తన ఇంటికి వెడలిపోయెను. అతడు రాజును దర్శింపలేదు. అబ్షాలోమును గూర్చిన కొన్ని వివరములు. ఇశ్రాయేలీయులలో అబ్షాలోము వలె మెచ్చుకోదగ్గ అందగాడెవడూ లేడు. అరకాలి నుండి నడినెత్తి వరకును అతనిని వేలెత్తి చూపుటకు వీలులేదు. అతని తల వెంట్రుకలు దట్టముగా పెరిగెడివి. వానిని ఏడాదికి ఒకమారు కత్తిరింపు వేయించెడివాడు. ఆ జుట్టు రాజతులామానము ప్రకారము 200 వెండి నాణముల బరువుండెడిది. అబ్షాలోముకు 2 కుమారులు 1 కూతురు పుట్టిరి. ఆ చిన్నదాని పేరు తామారు. ఆమె చాలా సొగసైనది. అబ్షాలోము క్షమాపణము పొందుట. అబ్షాలోము యెరూషలేమున 2 ఏండ్లుండెను. కాని తండ్రి అతనికి మొగము చూపలేదు. కనుక అబ్షాలోము యోవాబును రాజునొద్దకు పంపనించెను. అతనిని పిలిపించెను. కాని 2 సారులు కబురు పెట్టినను యోవాబు అతని ఇంటికి రాలేదు. అబ్షాలోము సేవకులను పిలిచి, మన పొలముకు ప్రక్కనే యోవాబు పొలమున్నది గదా, దానిలో యవధాన్యము పండియున్నది, మీరు దానికి నిప్పు పెట్టుడని చెప్పెను. వారు యోవాబు చేను తగులబెట్టిరి. అంతట యోవాబు అబ్షాలోము ఇంటికి వచ్చి, నీ సేవకులు నా పొలమునకేల నిప్పంటించిరి అని అడిగెను. అతడు యోవాబుతో, నీవు నన్ను గూర్చి రాజుకు ఈ వార్త వినిపింపవలయునని నిన్ను పిలిపించితిని. నేను గెషూరు నుండి ఇచ్చటికి వచ్చుట వలన ఏమి ఫలము? అచటనే ఉండిపోయిన బాగుగా నుండెడిది గదా. నేను రాజదర్శనము చేసుకోగోరెదను. నా యందేదేని నేరము కనిపించినచో రాజు నన్ను చంపివేయవచ్చును అనెను. యోవాబు వెళ్ళి రాజుకు ఆ వార్త చెప్పెను. దావీదు కుమారుని పిలిపించెను. అబ్షాలోము రాజు ఎదుటికి వచ్చి వంగి దండము పెట్టెను. రాజతనిని ముద్దు పెట్టుకొనెను. రాజుల దినచర్య మొదటి గ్రంథము 18వ అధ్యాయము. దావీదు యుద్ధములు. అటు తరువాత దావీదు ఫిలిష్తీయులతో పోరాడి వారిని ఓడించెను. గాతు నగరమును దాని పరిసర గ్రామములను వారి నుండి స్వాధీనము చేసుకొనెను. అతడు మోవాబీయులను కూడా జయించెను. వారతనికి దాసులై కప్పములు కట్టిరి. సోబారాజు హదదెసెరు యూఫ్రటీసు నదికెగువనున్న మండలమును ఆక్రమించుకొనబోవుచుండగా దావీదతనిని హమాతు వద్ద ఎదిరించి ఓడించెను. అతని రథములను వేయించిని, అశ్వికులను 7,000 మందిని, కాలిబంటులను 20,000 మందిని పట్టుకొనెను. అతడు 100 రథములకు చాలినన్ని అశ్వములను మాత్రము ఉంచుకుని మిగిలిన వానికన్నిటికీ గిట్టలు తెగకొట్టించెను. దమస్కు అరామీయులు హదదెసెరుకు సహాయము చేయరాగా దావీదు వారిలో 22,000 మందిని మట్టుపెట్టెను. అతడు అరామీయుల మీద అధికారులను నియమింపగా వారతనికి లొంగి కప్పము కట్టిరి. ప్రతి దండయాత్రయందు ప్రభువు దావీదుకు విజయము ప్రసాదించెను. అతడు హదదెసెరు బంటుల నుండి
బంగారు డాళ్లను గైకొని వాటిని యెరూషలేముకు కొనివచ్చెను. ఆ రాజుకు చెందిన తిబ్బాతు, పూను నగరముల నుండి చాలా కంచును కూడా కొనివచ్చెను. తరువాత సొలొమోను దానితో దేవాలయంకు అవసరములైన నీటి సంద్రమును తొట్టిని, స్తంభములు, పాత్రములు చేయించెను. హమాతు రాజు తోవు దావీదు హడదెస్సెరు సైన్యమునంతటినీ జయించినని వినెను. సోబారాజు హదెదెస్సెరు అతనికి శత్రువు కనుక ఆ రాజు దావీదును అభినందించుటకు తన కుమారుడు హదోరమును పంపెను. హదోరము దావీదుకు కంచు, వెండి, బంగారములతో చేయబడిన బహుమతులు కొనివచ్చెను. ఆ వస్తువులనెల్లా దావీదు దేవాలయముకు అర్పించెను. అతడు తాను జయించిన ఏదోము, మోవాబు, అమ్మోను, ఫిలిస్తీ, అమాలేకు దేశముల నుండి కొనివచ్చిన వెండి బంగారములను కూడా అట్లే దేవాలయముకు అర్పించెను. సెరూయా కుమారుడైన అబీషయి ఉప్పులోయలో ఎదోమీయులను జయించి వారి సైనికులను 18,000 మందిని మట్టుపెట్టెను. అతడు ఎదోమీయుల మీద కావలిదండును నియమింపగా వారు దావీదుకు లొంగిపోయిరి. ప్రతి దండయాత్ర యందు ప్రభు దావీదుకు విజయము ప్రసాదించెను. దావీదు సైన్యాధిపతుల వీర కార్యములు. దావీదు ఇశ్రాయేలీయులందరినీ న్యాయముతో ధర్మముతో పరిపాలించెను. సెరూయా పుత్రుడైన యోవాబు సైన్యాధిపతి. అహీలూదు కుమారుడైన యెహోషాఫాతు రాజకార్యముల దస్తావేజులు భద్రపరచువాడు. అహీతూబు పుత్రుడు సాదోకు, అహీమెలెకు పుత్రుడు అబ్యాతారు యాజకులు. షవాషా కార్యదర్శి. యెహోయాదా సుతుడైన బెనాయా దావీదు అంగరక్షకులైన కెరెతీయులకు, పెలెతీయులకు అధిపతి. దావీదు కుమారులతని కొలువులో ప్రముఖ స్థానములను ఆక్రమించుకొనిరి. 14వ కీర్తన. దేవుని నమ్మని వారు. దేవుడు లేడని మూర్ఖులు తమ హృదయములో తలంతురు. వారు దుష్టులై ఘోర కార్యములు చేయుదురు. మంచిని చేయువాడు ఒక్కడునూ లేడయ్యెను. జ్ఞానము కలిగి తన్ను పూజించువారు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకొనుటకు గాను ప్రభువు ఆకాశము నుండి నరుల వైపు పారజూచును. కాని జనులెల్లరునూ తప్పుత్రోవ పట్టిరి, ఎల్లరునూ దుష్టులైరి. మంచిని చేయువాడు ఒక్కడునూ లేడయ్యెను. నా ప్రజలను భోజనము వలె మృంగివెయ్యుచు భగవంతునికి ప్రార్థన ఏమాత్రము చెయ్యని దుష్టులకు జ్ఞానము ఇసుమంతయును లేదా? పాపము చేయువారు ఎక్కువగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల పక్షముననున్నాడు. వారు పేదల యత్నములను భంగం చెయ్యుదురు. కాని ఆ పేదలు ప్రభువునే ఆశ్రయింతురు. సియోను నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. ప్రభువు తన ప్రజలకు అభ్యుదయమును దయచేసినప్పుడు యాకోబు సంతతి ఎల్లా సంతసించును. ఇశ్రాయేలీయులెల్లరూ ప్రమోదము చెందుదురు.